హాయ్ ఎవరోన్, నేను ఈరోజు ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ అమౌంట్ మిలియన్స్లో ఉంది. మనం ఆ మిలియన్స్ను క్రోర్స్లోకి కన్వర్షన్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తాం అనమాట. అది ఇయర్ రిజల్ట్స్. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ 546 క్రోర్స్ వచ్చింది, ఇప్పుడు 634 క్రోర్స్ అనమాట. అంటే ఇక్కడ 88 క్రోర్స్ పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 20 క్రోర్స్ అయితే ఇప్పుడు 19 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు. ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 567 క్రోర్స్ అయితే ఇప్పుడు 654 క్రోర్స్. సో ఇక్కడ 88 క్రోర్స్ పెరిగింది. సో ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ చేసినారనేది మనం చెక్ చేస్తాము. సో ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్ అనేది ఐటీ స్టాక్ కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఎంప్లాయీ బెనిఫిట్స్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 297 క్రోర్స్, ఇప్పుడు వచ్చి 338 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గరగా 41 క్రోర్స్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ పోయింది. అంటే వీళ్ళు బోనసెస్ అలాగే హైక్ ఇచ్చినచ్చు, అలాగే కొత్త ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేది పెరిగిండొచ్చు అనమాట. సో ఐటీ కంపెనీస్ అనలైజ్ చేసేటప్పుడు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. తర్వాత డిప్రిషియేషన్. లాస్ట్ ఇయర్ 31 క్రోర్స్, ఇప్పుడు వచ్చి 34 క్రోర్స్ అనమాట. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. లాస్ట్ ఇయర్ 90 lakhs పే చేసినారు, ఇప్పుడు 60 lakhs అనమాట. సో 90 lakhs నుండి 60 lakhsకు ఇంట్రెస్ట్ తగ్గింది. అలాగే 60 lakhs అంటే సో ఇంటెలెక్ట్ డిజైన్కు ఇది చాలా మినిమల్ అనమాట. అంటే ఇంటెలెక్ట్ డిజైన్ అనేది సో జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ 152 క్రోర్స్ అయితే ఇప్పుడు 164 క్రోర్స్ అనమాట. ఇక్కడ 12 క్రోర్స్ పెరిగింది. సో మనకి ఇప్పుడు రెవెన్యూ అలాగే ఎక్స్పెండిచర్, దీనివల్ల మనకి ఏమర్థమైందంటే ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్ ఇయర్ రెవెన్యూ అనేది 88 క్రోర్స్ పెరిగింది. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది 41 క్రోర్స్ పెరిగింది. అలాగే అదర్ ఎక్స్పెన్స్ అనేది 12 క్రోర్స్ పెరిగింది అనమాట. సో వీళ్ళకు ఎక్స్పెన్స్ అనేది అంత ఎక్కువగా పెరగలేదు. సో ఓవరాల్గా ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందో చెక్ చేస్తాము. లాస్ట్ ఇయర్ 84 క్రోర్స్ అయితే ఇప్పుడు 115 క్రోర్స్ అనమాట. అంటే దగ్గరగా 30 క్రోర్స్ పెరిగింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చూస్తాము. కరెంట్ ట్యాక్స్ చూసినామంటే సో కరెంట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 22 క్రోర్స్ పే చేస్తే ఇప్పుడు 32 క్రోర్స్ అనమాట. సో వీళ్ళకు రెవెన్యూ అనేది అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరిగింది కాబట్టి సో వీళ్ళు ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేసినారు. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే సో లాస్ట్ ఇయర్ 70 lakhs క్రెడిట్ అయింది, ఇప్పుడు 1.9 crores క్రెడిట్ అయిందనమాట. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. లాస్ట్ ఇయర్ 62 crores అయితే ఇప్పుడు 84 crores అనమాట. సో ఇక్కడ వీళ్ళకు 22 crores ప్రాఫిట్ పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేసాం. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే టోటల్ ఇన్కమ్ సో సెప్టెంబర్ క్వార్టర్లో 63 crores అయితే ఇక్కడ 65 crores అనమాట. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 2 crores ఇన్కమ్ అనేది పెరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ చూసినామంటే ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ సెప్టెంబర్లో 53 crores అయితే ఇప్పుడు 53 అనమాట. ఇది ఫ్లాట్గా ఉంది. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళకి ఇక్కడ 70 crores వస్తే సో ఇక్కడ 84 crores అనమాట. అంటే 70 crores నుండి 84 crores ఇయర్ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో మనకు ఇప్పుడు ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమర్థమైందంటే వీళ్ళకు రెవెన్యూ అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇయర్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉందో చూస్తాం. సో లాస్ట్ ఇయర్ 4.61 రూపీస్ అయితే ఇప్పుడు 6.22 రూపీస్ అనమాట. సో ఇక్కడ దగ్గరగా 1.82 రూపీస్ వరకు పెరిగింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టే 5.2 రూపీస్ నుండి 6.2 రూపీస్ అనమాట. సో ఇక్కడ 1 రూపీ పెరిగింది అనమాట. సో వీళ్ళకు ఇయర్ అనేది ఎక్కువ పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది కొంచెం తక్కువ పెరిగింది అనమాట. సో ఓవరాల్గా ఇంటెలెక్ట్ డిజైన్ అరేనాకు
సో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. సో ఇప్పుడు ఇంటెలెక్ట్ డిజైనర్ వాల్యుయేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పిఈ అనేది 36.7 ఉంది. రిజల్ట్స్ రాకముందు ఎంత ఉందో చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ వచ్చి 39.3 ఉంది. సో రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్. దానివల్ల దాని పిఈ అనేది 39.3 నుండి 36.6 తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే రిజల్ట్స్ రాకముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉంది. అలాగే 3 years మీడియన్ పిఈతో 5 years మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. సో కరెంట్ పిఈ చూస్తే 36.6, ఇక్కడ 3 years పిఈ చూసినప్పుడు 29.54. కరెంట్ పిఈ 36.6 అయితే 3 years మీడియన్ పిఈ 29.54, 5 years చూసినప్పుడు 30.64, 8 years చూసినప్పుడు 28.7. సో 3 years, 5 years, 8 years మీడియన్ పిఈ వీళ్ళది 28 to 30 రేంజ్లో ఉంది. కరెంట్ వచ్చి 36.6 ఉంది. అంటే మనం 3 years, 5 years, 8 yearsతో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఓవర్ వాల్యూ ఉంది. కానీ సో మనం 3 years, 5 years, 8 yearsతో పోల్చినప్పుడు కరెంట్ ఇంటెలెక్ట్ డిజైన్ అనేది గ్రోత్ ఫేస్లో ఉందన్నమాట. కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసుకొని సో కరెంట్ ఇది నార్మల్ వాల్యుయేషన్లో ఉంది. అలాగే వీళ్ళు లాస్ట్ 1 yearలో ప్రైసు అలాగే రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాము. ఇక్కడ 1 year ప్రైస్ చార్ట్ ఉంది. సో 1 yearకి ముందు దీని ప్రైస్ 467 అలా ఉండి తర్వాత తగ్గిందనమాట. ఎంతవరకు తగ్గిందంటే 397 వరకు తగ్గిందనమాట. సో తర్వాత పెరిగింది. సో కరెంట్ ప్రైస్ చూసినప్పుడు 910 ఉందన్నమాట. సో ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చి 910 రూపీస్. సో ఇది 400 వరకు తగ్గి తర్వాత 900 వరకు పెరిగింది. అంటే దగ్గర దగ్గర 110-120% పెరిగింది అనమాట లాస్ట్ 1 yearలో. సో ఇప్పుడు లాస్ట్ 4 quarters రిజల్ట్స్ ఎలా వచ్చినా చెక్ చేస్తాము. సో ఇక్కడ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినామంటే 34.7 వచ్చిందనమాట. సో ఇది బాగా వచ్చినాయి. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్ చూసినామంటే 53.4%, ఇక్కడ కూడా బాగా వచ్చింది. తర్వాత జూన్ క్వార్టర్ చూసినామంటే 25.9%, ఇక్కడ కూడా బాగా వచ్చింది. తర్వాత మార్చ్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ ఫ్లాట్గా ఉన్నాయి. సో లాస్ట్ 4 quartersలో ఒక క్వార్టర్ వచ్చి ఫ్లాట్గా ఉంది, 3 quarters అనేది చాలా బాగా వచ్చింది. సో అందువల్ల ఇక్కడ చూసినామంటే సో మార్చ్ క్వార్టర్లో రిజల్ట్స్ సరిగ్గా ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది 467 నుండి ఇది 400 వరకు తగ్గిందనమాట. సో ఇక్కడ ఇది బై చేయడానికి మంచి అవకాశం ఉన్న టైం అనమాట. తర్వాత లాస్ట్ 3 quarters రిజల్ట్స్ అంతా బాగా వచ్చినాయి కాబట్టి సో దీని ప్రైస్ అనేది 400 నుండి 910 వరకు పెరిగిందనమాట. సో మనం ఇలాగా ఓన్లీ ఒక క్వార్టర్ రిజల్ట్స్ అనే కాకుండా మనం మల్టిపుల్ క్వార్టర్స్ రిజల్ట్స్ చూసుకొని అనలైజ్ చేసుకొని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు యావరేజ్ చేసుకోవాలి అనేది మనము డీప్గా అనలైజ్ చేసుకొని అప్పుడే ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూసినామంటే ఇక్కడ వీళ్ళు ఈ క్వార్టర్లో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయనేది చూస్తాము. సో క్వార్టర్ చూసినామంటే ఇక్కడ 68 క్లయింట్స్ ఉంటే ఇప్పుడు వచ్చి 79 క్లయింట్స్ అనమాట. సో ఇక్కడ క్లయింట్స్ అనేది పెరిగింది. అలాగే సో ఇక్కడ యావరేజ్ డీల్ సైజ్ చూసినామంటే క్వార్టర్ 3 చూస్తే 45 crores ఉంటే ఇప్పుడు వచ్చి 53 crores అనమాట. సో ఇక్కడ యావరేజ్ డీల్ సైజ్ కూడా 8 crores పెరిగింది, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇక్కడ 61%, 62% ఇక్కడ పెరిగిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ చూసినాం డెస్టినీ డీల్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చి టోటల్ INR 50 crore అంటే 50 crores కన్నా ఎక్కువ ఉన్న డీల్స్ ఎన్ని ఉన్నాయి. సో 19 అనమాట. సో అది ఎలా పెరిగిందంటే 16 నుండి వీళ్ళకు 19 వరకు పెరిగిందనమాట. అంటే 3 క్లయింట్స్ పెరిగినారనమాట. 50 crores కన్నా ఎక్కువ ఉండేది. తర్వాత 30 crores నుండి 50 crores మధ్యలో ఉండేది, టోటల్ 25 అనమాట. సో ఇక్కడ చూసినామంటే 23 నుండి 25 పెరిగిందనమాట. ఇక్కడ 2 క్లయింట్స్ పెరిగినారు. అలాగే 20 crore 30 crore మధ్యలో చూసినామంటే ఇక్కడ 29 నుండి 30కి పెరిగినారనమాట. సో ఇక్కడ టోటల్ హై వాల్యూ యాక్టివ్ చూసినామంటే ఇక్కడ 68 నుండి 74 పెరిగినారనమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే వీళ్ళకు కన్సిస్టెంట్గా క్లయింట్స్ అనేది కొత్త క్లయింట్స్ యాడ్ అవుతూ ఉన్నారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఓవరాల్గా మనకు ఇంటెలెక్ట్ డిజైన్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే సో ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్కు క్వార్టర్ ఆన్ క్వార్టరు అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. అలాగే
వీళ్ళకు క్లయింట్స్ కూడా న్యూ క్లయింట్స్ లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ కొత్త క్లయింట్స్ యాడ్ అయినారనమాట. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. అలాగే పియూ చూసినామంటే సో కరెంట్ పి 36.6 ఉంది. ఓకే, సో రిజల్ట్స్ రాకముందు 39.9 ఉంది. సో 39.9 నుండి 36.6కు తగ్గిందన్నమాట రిజల్ట్స్ బాగా రావడం వల్ల. అలాగే ఇది కరెంట్ పి అనేది 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ మీడియం పిఈకి దగ్గరగా ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్స్ అనమాట. సో మీరు ఏదైనా స్టాక్ను లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలంటే ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ మాత్రమే ఎనలైజ్ చేసుకోకుండా సో త్రూఅవుట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా ఎనలైజ్ చేసుకొని తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దని డిసైడ్ చేసుకొని తర్వాత స్టెప్ వేయండి అనమాట. సో అప్పుడే మనము లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.